హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మనకి పటాన్చెరు శంకరపల్లి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మనకి కొల్లూరు నుంచి జస్ట్ మనకి ఎగ్జాక్ట్గా 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి భాష్యం గ్రీన్ అవెన్యూ అని చెప్పేసి ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ ఉందండి. సో నేను మీకు ఏదైతే బౌండరీ లొకేషన్ చూపిస్తున్నానో ఇది మనకు లేఅవుట్ లొకేషన్ అండి. సో బట్ దీని కనెక్టివిటీ ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి ఏంటంటే కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈ కనపడేటువంటి మెయిన్ అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి పటాన్చెరు శంకరపల్లి మెయిన్ రోడ్ అండి. సో ఆల్రెడీ మనకి ఇక్కడ కొన్ని కమర్షియల్ యాక్టివిటీస్ కూడా వచ్చేసాయి, చూసుకోవచ్చు. సో ఈ మెయిన్ 100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ మనకేంటంటే ఈ ముందున్నటువంటి ఈ లేఅవుట్ అంతా కూడా మనకి మంజీరా లేఅవుట్ అంటామండి. దిస్ ఈజ్ కంప్లీట్ జీపీ లేఅవుట్. మనకి ఇందులో కూడా 25,000 30,000 ఆ రేంజ్లో అయితే మనకి కొన్ని సెమీ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మనకి ఇందులో. సో మనకి ఈ కనెక్టివిటీ రోడ్డుకి జస్ట్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఈ 25 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్లో డైరెక్ట్గా మనకి ప్రాజెక్ట్ దగ్గరికి అయితే కనెక్టివిటీ ఉంటుందండి. సో ఇందుట్లో మనకు 436 స్క్వేర్ యార్డ్స్ 40 ఫీట్ రోడ్డుకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ 30 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే మనకి సేల్కి వచ్చాయండి. సో కంప్లీట్ మనకి పార్క్ లొకేషన్స్ అన్నీ, టైటిల్ అయితే చాలా బాగుందండి. లేఅవుట్ కూడా చాలా బాగుంది. సో మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా ఉంది. ఆల్రెడీ దీనికి అసోసియేషన్ కూడా ఫామ్ అయ్యారండి. సో మనకి పార్క్ లొకేషన్స్, మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అన్ని ఎవ్రీథింగ్ మనకి ఎలక్ట్రిసిటీ లైన్స్ అండ్ మనకి డ్రైనేజెస్, సో ఎవ్రీథింగ్ మనకి ఈ ప్రాజెక్ట్లో అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 10 ఎకర్స్ వరకు ఉంటుందండి ఈ లేఅవుట్. 10 ఎకర్స్ వరకు ఉంటుంది ఈ లేఅవుట్. సో ఇది వచ్చేసి 2013 హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. సో నేను మీకు ఈ వీడియోలో ఇక నుంచి ఆల్మోస్ట్ మనకి టైటిల్ క్లియర్ ఉన్న ప్రతి లేఅవుట్కి సంబంధించి నేను మీకు ప్రొహిబిటెడ్ లిస్ట్ను కూడా నేను కొత్తగా యాడ్ చేస్తున్నానండి ఈ వీడియోలో. సో నేను మీకు ఆఫ్టర్ దట్ ఈ జీపీఎస్ తర్వాత నేను కంప్లీట్గా అంటే ఇది లీగల్ క్లియర్ ఉందా లేదా అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే మనకేంటంటే కనెక్టివిటీ కూడా అప్రోచ్ రోడ్ చాలా బాగుంటుంది. జస్ట్ దీని ముందే ఇక్కడ మనకి టాటా మోటార్స్ వాళ్ళది మనకి ఇక్కడ ఒక యూనిట్ ఉందండి మనకి. సో దాని పక్కన హెచ్పి పెట్రోల్ బంక్ అండ్ ఇక్కడ కొత్తగా ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఓపెన్ అయిందండి. సో చుట్టుపక్కల అన్నీ కూడా కొన్ని కమ్యూనిటీస్ కూడా రాబోతున్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక భవ్య విల్లా కమ్యూనిటీ ఒకటి ఉంది. ఇక్కడ ఒక విల్లా కమ్యూనిటీ ఉంది. సో మనకేంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసే వాళ్ళకి ఎవరికైనా కూడా ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ ఆప్షన్ అండి. సో చాలా బాగుంటుంది ప్రాజెక్ట్ కూడా. సో మనకి ఇక్కడికి నియర్ బై ఈ ల్యాండ్కి నియర్ బై మనకు ఈ పర్టికులర్ లొకేషన్లో మనకు రిలయన్స్ వాళ్ళు విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఈ ల్యాండ్ అంతా కూడా రిలయన్స్ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీరు లైవ్లో చూసుకోవచ్చు మీకు విజిట్ చేసినప్పుడు. సో ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి పటాన్చెరు శంకరపల్లి 100 ఫీట్. ఇక్కడ నుంచి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఎవరైతే కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇది దాటిన తర్వాత మనకి నందిగామ విలేజ్ వస్తుంది. నందిగామ దాటాక మనకి బానూరు లహరి రిసార్ట్స్ అండ్ శంకరపల్లి లొకేషన్ వస్తుందండి. సో టైటిల్ క్లియర్ ఉంటుందండి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. లీగల్ 100% క్లియర్ అండి. దీని మీద ఎటువంటి లీగల్ కేసెస్ కానీ ఎటువంటి మనకి అదర్ థింగ్స్ కానీ ఏవీ లేవండి. టైటిల్ అయితే చాలా క్లియర్ ఉంటుంది. సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు అదర్ థింగ్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోలో కంటిన్యూ అవుతున్నామండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి లొకేషన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ అండి. ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేటువంటి కనెక్టివిటీ రోడ్డు. మనకి లాంగ్లో నేను మీకు ఏదైతే చూపిస్తున్నానో లాంగ్లో అది వచ్చేసి మనకి మెయిన్ 100 ఫీట్ రోడ్ అండి. సో 100 ఫీట్ రోడ్ నుంచి టువర్డ్స్ ఈ కనెక్టివిటీ రోడ్డు ద్వారా మనం ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వస్తామండి. సో ఈ ముందు ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ ప్రీకాస్ట్ ఉన్నటువంటి లేఅవుట్ అంతా కూడా మంజీరా లేఅవుట్ అండి. సో ఈ మంజీరా లేఅవుట్కి ఆనుకొని ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ పాయింట్ అండి. మనకి చుట్టూ నీట్గా కాంపౌండ్ వాల్ అయితే ఉంది. ఆల్రెడీ అసోసియేషన్ ఫామ్ అయింది. సో దీన్ని అయితే కొంచెం ప్రాపర్ మెయింటెనెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారండి యాజ్ ఆఫ్ నౌ. సో మీకు ఈ కనపడే అప్రోచ్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. మనకి 40 ఫీట్ రోడ్ మెయిన్ అప్రోచ్ రోడ్ ఉంటుంది. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. సో మనకు ప్రతి ప్లాట్ కూడా నీట్గా మనకి ప్లాట్ నెంబర్స్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ పార్క్స్ కానీ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయండి. సో మీకు ఇందుట్లో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ ఏవైతే మీకు సర్వే నెంబర్స్ ఉన్నాయో ఈ సర్వే నెంబర్స్కి నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఎటువంటి కేసెస్ కూడా దీని మీద ఈ ల్యాండ్ మీద అయితే ఎటువంటి కేసెస్ కూడా యాజ్ ఆఫ్ నౌ ఎటువంటి కేసెస్ కూడా లేవండి. సో సర్వే నెంబర్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు వీడియోలో. సో మీకు ఈ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. ఈ 40 ఫీట్ రోడ్లో నుంచి మనకి
ఇంటర్నల్ రోడ్స్ 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు వీళ్ళు. సో ఇది జస్ట్ మనకి కొల్లూరుకి 7.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. ఇందుట్లో మనకి 436 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 4 నుంచి 5 ప్లాట్లు అయితే రీసేల్కి వచ్చాయి. సో మీరు ఇటు చూసుకోవచ్చు, ఆల్రెడీ బోర్డు కూడా చూసుకోవచ్చు, అసోసియేషన్ ఆల్రెడీ ఫామ్ అయిపోయిందండి. సో మనకి ఇందులో ప్రాపర్గా వర్క్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయండి. మనకి 2013 హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ వచ్చినటువంటి లేఅవుట్ అండి. సో ఇందులో 30-60 డైమెన్షన్తో 200 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. సో మనకి 45-60 డైమెన్షన్తో 300-400 స్క్వేర్ యార్డ్స్ కూడా మన దగ్గర అయితే ఇందులో అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలంటే కానీ దయచేసి డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయొచ్చు. ఇది కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్ అండి. కంప్లీట్ మనకి ఈ లేఅవుట్కి పక్కనే మనకి రిలయన్స్ వాళ్ళ విల్లాస్ అయితే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అంటే ఇంకా ఇక్కడ వరకు రాలేదండి. జస్ట్ మనకు కొంచెం ముందు సెలబ్రిటీ ఓజోన్ దగ్గర అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయినాయి. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు అప్ టు వీళ్ళు మొత్తం కూడా ఆల్మోస్ట్ 60-70 ఎకర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. దీనికి ఆనుకునే వస్తుందండి, అది కూడా రిలయన్స్ వాళ్ళది. సో కనెక్టివిటీ పరంగా చాలా మంచి కనెక్టివిటీ అండి ప్రాజెక్టు. ఎవరైతే మనకి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్కి అయితేనే మాత్రమే ఇదైతే యూజ్ అవుతుందండి. సో ఇందుట్లో మనకి 40 ఫీట్ రోడ్డుకు ఉన్నవి ఆల్మోస్ట్ 32,000 వరకు కోట్ చేస్తున్నారు. 30 ఫీట్ రోడ్డుకు ఉన్నవి మాత్రం 30,000 నెగోషియబుల్ చెప్తున్నారండి. జస్ట్ మనకి కొల్లూరు నుంచి 7.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి పటాన్ చెరువు నుంచి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు ఇటు ఏదైతే మనకు వెలిమలకి అయితే 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మనకి చుట్టుపక్కల సరౌండెడ్ విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి కంప్లీట్ హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. సో నేను మీకు జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల కూడా ఎక్కడ నాలాస్ కానీ మనకి ఎలాంటి చెరువులు కానీ సో ఎటువంటి వాటర్ బాడీస్ కూడా ఈ లేఅవుట్ సరౌండింగ్స్లో అయితే ఎటువంటి వాటర్ బాడీస్ లేవు అండ్ ఎటువంటి హై టెన్షన్స్ కూడా ఎక్కడా లేవండి. సో కంప్లీట్ అండర్గ్రౌండ్ డ్రైనేజీతో నీట్గా అయితే ప్రాజెక్ట్ని మెయింటైన్ చేశారండి. సో 100 ఫీట్ రోడ్ ఫేసింగ్కి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో మనకి ఇందులో పార్క్ లొకేషన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. మనకి ఇది చూసుకుంటే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంటుందండి లెఫ్ట్ సైడ్. సో ఇందులో ఇదంతా కూడా మనకి 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. అక్కడక్కడ మనకి 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా ఈ ప్రాజెక్టుకి ఆపోజిట్లో మనకు ఆల్మోస్ట్ శుభగృహ అవంతిలో 45,000 వరకు ప్రైసెస్ అయితే నడుస్తున్నాయండి. బట్ దాంతో కంపేర్ చేసుకుంటే జస్ట్ దాని నుంచి ఈ ప్రాజెక్ట్కి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది. సో ఆల్మోస్ట్ 10,000-15,000 వేరియేషన్ అయితే ఉంటుందండి. సో కనెక్టివిటీ పరంగా, లొకేషన్ పరంగా, లీగల్ పరంగా, మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా అన్ని విధాలా కూడా ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో గోల్డెన్ ట్రయాంగిల్ లొకేషన్లో ఎవరైతే మంచి ప్రాపర్టీ కోసం ఎటువంటి ఇష్యూస్ లేని ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో లేటెస్ట్ అప్డేట్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీరు సబ్స్క్రిప్షన్ ద్వారా పొందుతారు. ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.